యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత సింహమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత సింహమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. స్తుతికి పాత్రుండగువాడా, దూతలతో వేంచేయువాడా. స్తుతికి పాత్రుండగువాడా, దూతలతో వేంచేయువాడా. సుదతి మరియా పుత్రుడా, సిలువలోని మిత్రుడా. కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. పాపులకై వచ్చినవాడా, ప్రేమ కలిగిన రక్షకుడా. పాపులకై వచ్చినవాడా, ప్రేమ కలిగిన రక్షకుడా. పాదములపై పడితిమి, సిలువలోని మిత్రుడా. కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. దీవెనలాని చూటకై వసుధాకే తెంచినవాడా, దీవెనల నీ చూటకై వసుధాకే తెంచినవాడా. నీవే సుంకరులాప్తుడవు,
సిలువలోని మిత్రుడా, కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. 5 రొట్టెలు మరి 2 చేపలతో 5,000. 5 రొట్టెలు మరి 2 చేపలతో 5,000. జనుల పోషించిన తండ్రి, సిలువలోని మిత్రుడా, కలువరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. నీళ్లను రసముగా మార్చితివి, నీళ్ళ మీద నడచితివి. నీళ్లను రసముగా మార్చితివి, నీళ్ళ మీద నడచితివి. మేళానొసగు మాదాత, సిలువలోని మిత్రుడా, కలువరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. రోగుల బాగు చేయువాడా, గ్రుడ్డికి నేత్రములిచితివి. రోగుల బాగు చేయువాడా, గ్రుడ్డికి నేత్రములిచితివి. అనాథుల నాయకుడా, సిలువలోని మిత్రుడా, కలువరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. హల్లెలూయా అర్హుడా, ఎల్లరూ కొనియాడువాడా. హల్లెలూయా అర్హుడా, ఎల్లరూ కొనియాడువాడా. బలముతో వచ్చువాడా, సిలువలోని మిత్రుడా, కల్వరిలోని శ్రేష్ఠుడా, కరుణాభరిత శృంగమా, కన్ను భ్రమించు ప్రభువా, సిలువలోని మిత్రుడా. ఈరోజు సిలువ శక్తి అనే అంశం మీద నేను మాట్లాడాలి. 2 రహస్య శిష్యులు, 2 సీక్రెట్ డిసైపుల్స్, వారు ఏ విధంగా మరి ధైర్యాన్ని ఈ సిలువ ద్వారా పొందుకున్నారు అంటే త్రూ ద క్రాస్, త్రూ ద పవర్ ఆఫ్ ద క్రాస్, హౌ 2 డిసైపుల్స్, దే ఆర్ కాల్డ్ సీక్రెట్ డిసైపుల్స్. 12 మంది శిష్యులు గారు వీరు. 2 రహస్య శిష్యులు అంటే దూరం నుండి ప్రభువును చాలా అంటే కొనియాడేవారు, గౌరవించేవారు, ప్రేమించేవారు. కానీ ఎప్పుడు కూడా 12 మందిలో వారు లేరు. యేసు ప్రభుతో కూడా నడవలేదు. దే ఆర్ సీక్రెట్ అడ్మైరర్స్. చూడండి, కొంతమంది ఐకాన్స్ లేక గొప్పవారికి సీక్రెట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బయటికి రారు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పరు, మీ బోధ అంతా మాకు ఇష్టమని చెప్పరు, సైలెంట్గా ఉంటారు మందలో. కానీ వాళ్ళు చాలా మికటంగా ప్రేమించేవారు ఉంటారు. వారు ఎప్పుడు వెలిగి రారు.
ఈ ఇద్దరు రహస్య శిష్యులు ఎప్పుడు కూడా వారు తమను తాము ప్రత్యక్షపరచుకోలేదు. బట్ దే వర్ సీక్రెట్ అడ్మైరర్స్. యేసు ప్రభు అంటే వారికి పంచప్రాణాలు అన్నమాట. ప్రాణంతో సహా వారు ప్రేమించినారు. అయితే వీరు ప్రభు కొరకు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత తెగింపన్న వారిలో ఉంది. కానీ ఇవన్నీ ఎప్పుడు వెలికొచ్చింది, ఎప్పుడు పరిచయమైంది? ఈ రహస్య శిష్యులు ఎప్పుడు పరిచయమైనారు అని అంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే వారిలో దాగి ఉన్న ప్రేమ, దాగి ఉన్న అనుభూతి, దాగి ఉన్న మమకారం లేక గౌరవము, ఇదంతా కూడా బయటకు వచ్చేసింది అన్నమాట. అంటే అదే శిలువ శక్తి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఆ పటుబాధలు పడుతున్న ఆ వేళలో వీరు ఎక్కడో ఉండి చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. అంతవరకు వారికి యేసు ప్రభువును సమీపించడానికి ఉన్న ధైర్యం లేదు, శిష్యుల్లో కలిసి మెలగడానికి ఉన్న ధైర్యం లేదు. వారు పరిసయ్యులకు, శాస్త్రులకు, మరి మత పెద్దలకు చాలా భయపడుతున్నారు. మరి వీళ్ళ తెగింపు, అంటే తెగింపు అనేది రైట్ వర్డ్. చూడండి, ప్రేమ తెగింపుకు దారితీస్తుంది. వెన్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమతో నువ్వు నింపబడినప్పుడు ఇక నువ్వు దేని లెక్క పెట్టావు అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, మీకు రెఫరెన్స్తో సహిస్తాను. 1 యోహాను గ్రంథం 4వ అధ్యాయంలో. ఇది మీరు ఎప్పుడు కూడా మీ హృదయంలో ముద్రించుకోండి. దేవుడు మనకు ఎప్పుడు కూడా భయపడే ఆత్మను ఇవ్వలేదు, దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఇది మరి ఎంతటి ధైర్యం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. 1 John 4th chapter 18th verse. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనంతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రేమించిన శిష్యుడు రాసినాడు ఈ పత్రిక. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమ ఏంటి అని అనుభవించి రుచి చూచి తెలుసుకున్న శిష్యుడు రాస్తున్నాడు. ప్రేమలో ఏ భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. మరి ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు భయపడేవాడని. ఈరోజే అనుకుంటా న్యూస్ చూసినాను. చెన్నైలో ఒకడు 19 సంవత్సరాలు ప్రేమించినాడు ఒక అమ్మాయిని, 19 years. ఆ అమ్మాయి కూడా 19 సంవత్సరాలు వీడు వివాహం ఆడతాడనే ఆశతో వేచి ఉన్నదంట. మరి 19 సంవత్సరాలు ఆమె అడుగుతుంది, నన్ను వివాహమాడు, నన్ను వివాహమాడు, వివాహమాడు అంటే ఇప్పుడు ఇప్పుడు అని వాయిదా వేసుకొని చివరిగా చెప్పినాడట, మరి నేను నిన్ను వివాహం ఆడానని. చూడండి, షీ వెయిటెడ్ ఫర్ 19 years. అది వార్తల్లో చూసినాను. అంటే మరి ఆ ప్రేమ పరిపూర్ణమైనది కాదు. ప్రేమ ఎప్పుడు కూడా తెగిస్తుంది. ప్రేమ మరి చాలా శక్తి కలదు. నేను చెప్తున్నాను కదా, లవ్ హ్యాస్ గ్రేట్ పవర్. చాలా ప్రేమ. అందుకే యేసుప్రభు ప్రేమస్వరూపి కాబట్టి యేసుప్రభును సిలువను అందించి మరి యేసుప్రభు మరణమైన ప్రేమమయుడు కాబట్టి ప్రేమ భూమి నుండి మొలకెత్తింది. 3వ రోజు ఏమైనాడు? పునరుద్ధానుడైనాడు. అంటే లవ్ హ్యాస్ రిజరక్షన్ పవర్. లవ్ నెవర్ డైస్ అంటారు. ప్రేమ ఎప్పుడు చావదట. కాబట్టి ఇట్టి ప్రేమతో మనము నింపబడాలి. లోకరీతిగా ఉన్న ప్రేమ వ్యామోహాల గురించి నేను చెప్పడం లేదు. ప్రభు మీద ఉన్న మిక్కటమైన ప్రేమ ఏదైనా ప్రభు కొరకు సాధించడానికి నీకు తెగింపును ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఈ ఇద్దరు శిష్యుల పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? అరిమత్త యోసేపు, నికోదేము. వెరీ గుడ్. అరిమత్త యోసేపు, నికోదేము వీరిద్దరు కూడా దూరం నుండి రహస్యంగా ప్రభువును ప్రేమించిన వారు. అంటే వీరు ఇలాగూ మరి యేసు ప్రభువును మరణవేళలో ఆదుకుంటారని యెషయా ప్రవక్త ప్రవచించినాడు. యెషయా 53:9 చూడండి. శిలువ మరణానికి ముందు జరిగిన కార్యం, దాదాపు 700 సంవత్సరాల ముందే ప్రవక్త యేసు ప్రభు యొక్క మరణం గురించి ప్రవచించినాడు. ఏ విధంగా మరణం పొందుతాడు, ఏ విధంగా పాతి పెట్టబడతాడు, మరి ఏ విధంగా అన్యాయమైన తీర్పు పొందుతాడని. 53 యెషయా 9 చూడండి. అతడు
మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడాను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడాను. చూడండి, ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ధనవంతుడు, చాలా ధనవంతులు వీరిద్దరు కూడా. వీరిద్దరి గురించి మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే దే ఆర్ వెల్తీ పీపుల్, బాగా ధనమున్నవారు వీళ్ళిద్దరు. అరిమత్తయి యోసేపు అయినా మరి నికోదేమైనా, వీళ్ళు పరిసయ్యులు. వీళ్ళిద్దరు కూడా పరిసయ్యులు, విద్యావంతులు, మరి చాలా మరి గొప్ప న్యాయవాదులు. దే ఆర్ లాయర్స్, అడ్వకేట్స్ అన్నమాట. తర్వాత సన్హెద్రిన్ సభ అంటే ఆనాడు యూదులకు సుప్రీంకోర్టు లాంటిది అన్నమాట. ఆ సన్హెద్రిన్ సభలో తీసుకున్న నిర్ణయాలే చెల్లుతుంది. ఆ సన్హెద్రిన్ సభలో వీరు సభ్యత్వం గలవారు. అంటే వెరీ వెరీ క్వాలిటీ పీపుల్ అన్నమాట, క్వాలిఫైడ్ పీపుల్, ఘనులు, అందరి చేత గుర్తింపబడినవారు. అందుకే దే ఆర్ నోన్ బై పీపుల్. అందుకే వారు పరస్యంగా యేసు ప్రభుతో నడవడానికి వారు కొద్దిగా జంకినారు. అంటే మనుషులు ఏమంటారు కదా, కొన్నిసార్లు అంటారు. ఒక ఆమె అంటుంది, మేము యూపీఎఫ్కి రావడానికి మాకు కొద్దిగా కష్టతరం అండి, ఎందుకంటే అక్కడ చాలా గొప్పవారు ఏం కనబడరాట. ఆయన ఏం మాట ఇది, గొప్పవారు మాకు కనబడరు, చాలా మరి యావరేజ్ పీపుల్, మిడిల్ క్లాస్ ఉంటారంట, అందుకే రాదాడు. కానీ జీవితంలో చాలా గొప్ప కీడు అనుభవించింది ఆ సహోదరి. అంటే ఇంకా తిరుగులేని కీడు అనుభవించింది. అలాంటి మాటలు కూడా మన నోటికి రాకూడదు. ఎక్కడ దీనులు ఉంటారో మహోన్నతమైన దేవుడు కూడా దిగి వారి మధ్యలో ఏం చేస్తాడంట, నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీదలకు సువార్త అందింపబడాలనే వచ్చినాడు యేసుప్రభు. దీనులేంటి, గొప్పవారేంటి? పరలోకంలో నన్ను అడిగితే 30 కంటే ఎక్కువ మంది దీనులే ఉంటారు. ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట చాలా దుర్లభం. ఎందుకంటే లోకంలో వాని దృష్టి అంతా దేని మీద ఉంటుంది, ధనం మీద ఉంటుంది. కాబట్టి పేదవారని, బీదవారని, దీనులని ఎప్పుడు తక్కువ చూపకూడదు. యూ విల్ గెట్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత అటు వాడి మీద మండుతూ ఉంటుంది. నెవర్ ఇల్ ట్రీట్ ఎనీ పర్సన్ నార్ థింక్ దట్ యు ఆర్ టూ హై టు కమ్ టు ఎ క్రౌడ్ దేర్ ఆర్ నో రిచ్ పీపుల్. అది చాలా గర్వం అన్నమాట. ఎవరి గర్వం వాడిని ఏం చేస్తుంది, అణిచేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ధనవంతులు. నికోదేము, అరిమత్తయి యోసేపు ఇద్దరు ధనవంతులు, ఇద్దరు న్యాయవాదులు, ఇద్దరు సన్హెద్రిన్ సభలో వారు సభ్యులు. మరి నీతిమంతులు అంట వీరు. దే ఆర్ వెరీ రైటియస్ పీపుల్. నీతి కొరకు తహతహలాడుతున్నారు. సజ్జనులు అని కూడా ఉంది వాక్యంలో. సజ్జనులు, వెరీ గుడ్ పీపుల్, నీతిమంతులు. మరి ఇద్దరు కూడా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువారు. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇద్దరు కూడా దేవుని రాజ్యం గురించి ఇంకా ఎక్కువ సత్యాలు తెలుసుకోవాలని ఆశపడేవారు. అంటే చాలా జ్ఞానవంతులు కూడా. దే పొసెస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఇలాగూ రెస్పెక్ట్, అథారిటీ ఇవన్నీ కలిగిన వీరిద్దరు కూడా రహస్యంగా ప్రభువును ఆరాధించినారు, వెంబడించినారు. దూరం నుండి ఏమవుతుందో తెలుసుకున్నారు. ప్రభువుని గురించి చాలా కార్యాలు కూడా వినడానికి కూడా వారికి ఆశ. ఎందుకంటే యేసు ప్రభు లెక్కలేనన్ని అద్భుతాలు ఆయన పరిచర్యలు చేసినాడు. కాబట్టి ఎప్పుడు ప్రభువుని గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగిన వారు. వీరు సిలువ వేయబడుతున్న ఆ సమయంలో యేసు ప్రభువును చాలా దగ్గరగా అనుకరించిన 12 మంది శిష్యులు కూడా పారిపోయినట్టు వాక్యంలో రుజువు ఉన్నది. మీరు మత్తయి సువార్త 26:53 ఒకసారి చూడండి. మాథ్యూ, యేసు ప్రభు శ్రమనొందుతున్న వేళలో అతి సన్నిహితులైన శిష్యులు కూడా, అంటే యాకోబు, యోహాను, పేతురు అనబడిన శిష్యులు కూడా ప్రభువును వదిలిపెట్టి పోయినారు. మాథ్యూ 26:56, మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయినారట. ఎందుకు పారిపోయినారంటే ప్రాణభయం. ఆనాడు యేసు ప్రభువును సిలువేస్తుంటే అందరూ పారిపోయినారు. ఎందుకంటే శిష్యులందరూ పారిపోయినారు. అంతవరకు ప్రభుతో పరిచర్య చేసి, అన్ని అద్భుతాలు చూసి, ప్రభుతో కలిసి భోజనం చేసి, ప్రభుతో కూడా నిద్రించి, మరి గెత్సెమనే తోటలు కూడా ఆ ఇన్నర్ సర్కిల్ పేతురు, యాకోబు, యోహాన్లు వచ్చి ప్రార్థన చేయమంటే నిద్రపోతున్నారు. ఇవన్నీ అంటే క్లోజ్ సర్కిల్ కూడా
తీరా యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు కూడా పారిపోయాడు. తిరిగి ఆయన మారు మనసుతో వస్తాడు. మళ్ళీ యేసు తల్లి అయిన మరియా కొంతమంది స్త్రీలతో నిల్చున్నట్టు వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. కానీ ఎవ్వరూ ఆయన సమీపానికి రావడానికి భయపడుతున్నారు. అప్పుడే స్త్రీలు కొంతమంది ఆయన మరి దగ్గర సిలువ చెంత నిలబడినారు. ఎంత ధైర్యం ఉండాలి అంటే నాకు అనిపిస్తుంది ఈ శిష్యుల కంటే ఎక్కువగా ఈ స్త్రీలే ప్రభువును మిక్కటంగా ప్రేమించినారని. మీరేమంటారు? ప్రేమలో భయము ఉండదు. ఒకసారి చెప్పలు కొడతారు ఆ స్త్రీల కొరకు దేవునిస్తూ. స్త్రీలకు వారు ప్రేమించినారంటే తెగింపు ఉంటుంది. వాళ్ళు ప్రభువును ప్రేమించినారంటే తప్పకుండా. ఎంతోమంది హతసాక్షులైన స్త్రీలు ఉన్నారు చరిత్రలో. అంటే దే లవ్డ్ హిమ్ సో మచ్. ప్రాణప్రదంగా ప్రేమించిన వారు ఉన్నారు. ఎన్ని హింసలు పడినారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సౌలు స్త్రీలను కూడా ఈడ్చుకొని వచ్చినట్టే ప్రభు నామం నిమిత్తం వారు హింస నొందినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ అంటే మనము ఏమర్థం చేసుకుంటాం? ఒక అడ్డు కొయ్య లేక ఒక నిలువు కొయ్య అని కాదు. అది ఒక మతానికి సంబంధించిన చిహ్నం కాదు, మతపరమైన చిహ్నం కాదు. సిలువ అంటే మనకు వెంటనే ఒక సిలువ గుర్తొస్తుంది. మేడ మీద ఉన్న సిలువ. ఆభరణంగా ధరించుకుంటారు సిలువను, బంగారంతో సిలువ చేయించుకుంటారు. కానీ ఇట్స్ నాట్ ఎ పీస్ ఆఫ్ జ్యువెలరీ, ఒక ఆభరణం కాదది. సిలువ అంటే మనము తెలుసుకోవాలి, క్రీస్తుతో శ్రమ అనుభవించుట, మరి సమస్తమును నష్టపరుచుకొనుట, అదే సిలువను ఎత్తుకోవడం. ప్రతిదినమున్న సిలువ ఎత్తుకోవాలి. నన్నెవడైనా వెంబడింపకోరితే ప్రతిదినము సిలువ ఎత్తుకోవాలంటే అర్థం ఏంటి? మనం అనుకుంటాం ఏసే సిలువ మనం ఎత్తుకోవాలని. ఏసే సిలువ ఏసే మోసుకున్నాడు, నువ్వు నీ సిలువ ఎత్తుకోవాలి, నేను నా సిలువ ఎత్తుకోవాలి. అందుకే సిలువ అంటే శ్రమ అనుభవించడానికి. క్రీస్తుతో కూడా మనము శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవునికి స్తోత్రం. అంటే నీ జీవితంలో కలిగే ప్రతి శ్రమ కూడా యేసు ప్రభువు శ్రమల్లో నువ్వు పాలి భాగస్థుడుగా ఉన్న మరి లెక్కలోకి వస్తుందన్నమాట. యేసు అనుభవించిన శ్రమల్లో కొద్దుగా ఉన్నవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తుంటే నీవు యు ఆర్ మేకింగ్ ద సర్కిల్ కంప్లీట్ అన్నమాట. అంటే కొన్ని సమస్యలు మనం కుటుంబంలో ఎదుర్కొంటాం. పచ్చని కాపురం అంటారు కదా, పచ్చగా ఏం ఉండదు కాపురం, చాలా కష్టాలు ఉంటాయి. అది కాపురం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ మరి ఆ సంసార బాధలు యేసుప్రభు అనుభవించలేదు. ఆయన వివాహమే ఆడలేదు కదా. అదొకటి కొద్దుగా ఉంటే ఒకవేళ నీ సంసారంలో నువ్వు అనుభవించే బాధలు క్రీస్తు శ్రమలకు సంపూర్ణతను ఇస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏడవనక్కర్లేదు, విలపించే అవసరం లేదు. అయ్యో బాధ, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ లెక్క పెడుతూ హుందాతనంతో ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రభు ప్రేమ నీలో పరిపక్వమై ఉంటే నువ్వు భయపడేది ఏది లేదు. కనుక సిలువ అంటేనే నీవు సమస్తాన్ని నష్టపరుచుకొని నీకు మాదిరిగా ఉన్న ప్రభు మార్గంలో నడుస్తున్నావు. మరి యేసుప్రభు ఒక మాట అంటాడు యోహాను సువార్త 12:32లో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుందును. ఇదే జరిగింది ఇద్దరు శిష్యులకు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను నా తట్టు ఆకర్షించుకుంటాను. మరి ఇంతటి ఘనులైన ఈ శిష్యులు ఎలాగూ ఇంత ధైర్యం కలిగింది వారికి? అంతవరకు మరి వారు పరిసయ్యులు, వారు మరి చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు, న్యాయవాదులు, సుప్రీంకోర్టులో అంటే సన్హెద్రిన్ సభలో వారికి సభ్యత్వం ఉన్నది, జనులందరి చేత కొనియాడబడిన వారు, చాలా గుర్తింపు సమాజంలో ఉండిన వారు, విద్యావంతులు, ధనవంతులు. దే ఆర్ వెల్తీ పీపుల్ ఇన్ ఎవ్రీ వే. దే ఆర్ హై టాప్. యేసును అనుకరించిన వారు చాలా పేదవారు, బెచ్చవారు, విద్యాహీనులు, విద్య లేని పామర్లని వాక్యంలో ఉన్నది. అంటే అంత విద్య లేదు వారు. మరి వారు యేసుప్రభు దగ్గరగా నడిచినారు 3.5 సంవత్సరాలు. వీరేమో దూరం నుండి ఆకర్షితులై వారు దట్ జస్ట్ అడ్మైరింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. దాక్కుంటున్నారు. కానీ ఒక్కసారి యేసుప్రభు ఎత్తబడినాడు సిలువలో, పటుబాధలు అనుభవిస్తున్నప్పుడు వారి పిరికితనం అంతా ఎక్కడ పోయిందో తెలియదు. ఒక్కసారి వారికి ధైర్యము వచ్చేసింది. ధైర్యం వచ్చి మీరు యోహాను సువార్త 19:38 నుండి 42 మనం చూద్దాం.
జాన్ 19th chapter 38 to 42 వారు ఎంత ధైర్యంగా వచ్చి యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని అడుగుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. 38 to 42, 38 నుండి 42. యోహాను 19:38 నుండి 42. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతై యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్దన సెలవడిగాను. అంటే పిలాతు అంటే ఈజ్ ద గవర్నర్ ఆఫ్ దట్ ఏరియా. అలా ఎంత ధైర్యంతో వచ్చినాడు. అంతకుముందు భయపడిన వానికి ఒక్కసారి ఇంత ధైర్యం ఎలాగొచ్చింది? పిలాతు దగ్గరకు వచ్చేస్తున్నాడు. పిలాతునొద్ద సెలవడిగాను. ఏం కావాలంట? యేసు దేహము తీసుకొని పోవుటకు పిలాతునొద్ద వచ్చి యేసు దేహమును తీసుకొని పోవుటకు సెలవడిగాను. పిలాతు సెలవిచ్చాను. అది కూడా ఒక అద్భుతమే. పిలాతు సెలవిచ్చేసినాడు గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంటే ఒక తోడు దొరికింది అనమాట. అరిమతై యోసేపు ఒంటరిగా వచ్చినాడు. ప్రేమతో ప్రభు దేహం అడిగినాడు పిలాతు దగ్గర. పిలాతు ఆ దేహాన్ని తీసుకోమని సెలవిచ్చినాడు. మరి ఇంకొకడు కూడా రహస్య శిష్యుడు వచ్చేసినాడు. ఆయన ఇంతకుముందే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ న్యాయవాది ధర్మశాస్త్రోపదేశకుడు ఎప్పుడొచ్చినాడు యేసయ్య దగ్గరికి? రాత్రి వేళ వచ్చినాడు. పగలొస్తే భయం, అందరు చూసి ఎగతాళి చేస్తారో హేళన చేస్తారో, లేక మరి అందరు శత్రువులుగా మారిపోతారో భయపడి మరి ఇతను రాత్రివేళ వచ్చిన నికోదేము అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. రాత్రివేళ ఆయన ఇద్దరికి వచ్చిన నికోదేము కూడా ఏమేమి తీసుకొచ్చినాడు? ఎంత ధనవంతుడు అండి! బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. సేరున్నర ఎత్తు తెచ్చింది ఒక ఆమె. ఎవరామె? బెతనియా మరియా, యేసు ప్రభు పాదాల మీద పోయడానికి. అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తెచ్చింది. అదే 300 దేనారాలు. అది 1 సంవత్సరపు వేతనాలు. అంత కాస్ట్లీ సేరున్నర. మరి ఇక్కడైతే 150 సేర్ల ఎత్తు, మరి బోళముతో కలిపిన అగరు. అంటే చాలా ఖరీదు, 1 లక్షల్లో ఉంటుంది అనుకుంటా దీని విలువ. ఇంత తీసుకొని వచ్చినాడు ఆయన. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, ఎత్తుకోవడం అంటే ఇంకా ప్రేమ ప్రకటన. అది ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్ గ్రేట్ లవ్. మగ్దలేని మరియ కూడా సమాధి తోటకు వెళ్ళి, ఆ తోటమాలి అనుకుంటుంది కదా, నా ప్రభువును మీరు ఎక్కడ పెట్టినారు చూపెట్టండి, నేను అతన్ని ఎత్తుకొని పోతాను. ఎంత ప్రేమ! ఒక స్త్రీకి అంత శక్తి ఉందా ఒక పురుషుని ఎత్తుకోవడానికి? స్త్రీలను కొద్దిగా సున్నితంగా దేవుడు సృష్టించినాడు. ఒక బిడ్డను ఎత్తుకుంటారు అంతే. అది కూడా 2 ఏళ్ల వరకు. 2 ఏళ్ళు దాటి ఒక్కటికి నడుమని అంటారు కదా, అంతే శక్తి ఉంటుంది ఏమో. కానీ ఈమంటది ప్రభువు నాకు చూపెట్టు, ప్రభువుని నేను ఎత్తుకొని వెళ్తాను. ఇలాగ వీరికెంత మరి ప్రేమలో ఎప్పుడు కూడా శక్తి ఉంటుంది. యేసుని ఎత్తుకొని వచ్చి, అంటే మృతదేహాన్ని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఇంత ధైర్యం అండి! పబ్లిక్గా ఇలాంటి పని చేయడానికి, వెంబడించడానికి ధైర్యం లేకుండింది, తోడు నడవడానికి ధైర్యం లేకుండింది, బ్రతికినప్పుడు దగ్గరకు వచ్చి వాక్యం వినడానికి కూడా ధైర్యం లేకుండింది. కానీ సిలువ మరణంలో ఉన్న అతీతమైన శక్తి. ఐ థింక్ దే విట్నెస్ ద గ్రేట్ పవర్ ఆన్ ద క్రాస్ అనే 7 మాటలు మరి విన్నారేమో. అది ఎంత అద్భుతమైన 7 గొప్ప మాటలు కదా. అలాగే రాణో వారంతా ఇబ్బంది పెడుతున్నారు, హింసింపబడుతున్నారు. ఒక్క శాపవచనం యేసు నోటి నుండి రాలేదు. రక్తమంతా ధారపోస్తున్నాడు. మరి అతని సహనం యొక్క అల్టిమేట్ చూసినారనమాట. ఎంత సహనము యేసు ప్రభు, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత క్షమాస్వభావం. దేవుని చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చివరి పొట్టు వరకు రక్తాన్ని ధారపోసినాడు. అంటే మరి ఆ రక్తం భూమి మీద పడినప్పుడు ఎన్ని ప్రకృతిలో ఎంత మార్పులు! బండబద్దలైపోయింది, దేవాలయం తెర చినిగింది, సమాధులు తెరవబడింది, మృతులైన వారు పునరుద్ధారులైనారు. మరి ఇవన్నీ చూస్తున్నారు. శతాధిపతి అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అయితే ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి కనిపెడుతున్నారు? మరి ఆ రోజుల్లో అయితే టీవీ లేదు, ఫేస్ టైం ఇటువంటి ఏం లేదు కదా. నాకు అనిపిస్తుంది పరిసరంలో ఎక్కడో దాక్కొని చూస్తున్నారు అన్నమాట. చూసి చాలా
ఆశ్చర్యపడినారనమాట. దే వర్ స్ట్రక్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేట్ అడ్మిరేషన్. అందుకే ఇక తెగించినారు అంతే. ఇంతవరకు చాలు, మేము దాక్కుంటూ చూసాం, చాటుకు చూసాం, మేము రహస్యంగా అనుకరించినాం, రహస్యంగా అతని మాటలు విన్నాం, వేరే వారి ద్వారా విన్నాం, ఇంకంతే, ఇంతే చాలు అని తెగించినాడు అనమాట అరిమత్తయి యోసేపు. ఆయనకున్న అర్హతలన్నీ మర్చిపోయినాడు, ఆయనకున్న క్వాలిఫికేషన్స్, ఆయనకున్న బిరుదులు, ఆయనకున్న స్థాయి, మానం, ఇవన్నీ కూడా మర్చిపోయినాడు అంతే. ప్రేమలో భయం లేదు. వెళ్ళిపోయినాడు పిలాతు దగ్గర, నాకు ఆ దేహం ఆ దేహం నాకు కావాలి. అప్పుడు ఇంకొకడు కూడా వచ్చినాడు, రహస్య శిష్యుడు. ఎవరైనా నికోదేము. 150 సేర్ల అతరు తెచ్చినాడు, భోళంతో కలిగిన అగరు తీసుకొచ్చి శరీరానికి పోయాడు. ఇద్దరు ఏకమైపోయినారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు అంటే చాలా, ఈ పదం పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూసినాను. ఇద్దరు. యేసు ప్రభు శిష్యులను పంపినప్పుడు కూడా ఎంతమందిని పంపినాడు? ఇద్దరిని పంపినాడు. ఎప్పుడైనా ఒకరికంటే ఇద్దరు మేలు. ఒక్కరు 1000 మందిని తరిగితే ఇద్దరు 10,000 మంది తరువాత. అందుకే చాలా గొప్ప పదం అది. ఇద్దరు ఏకమైనారు. 2 అరిమత్తయి యోసేపు, నికోదేము, ఇద్దరు కూడా రహస్య శిష్యులు. వాళ్ళకు ఒకటే ధ్యేయం, దే లవ్ గాడ్ సీక్రెట్లీ, దే లవ్ జీసస్ సీక్రెట్లీ. ఇప్పుడు ఇద్దరు ఏకమై మరి ఆ శవ శరీరాన్ని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరు. ఆ సమాధి ఎవరిదో కాదు, అరిమత్తయి యోసేపు కొరకు తొలిపించబడిన క్రొత్త సమాధి. దాంట్లో అంటే హీ గేవ్ అప్, అంటే ఆనాడు యూదులు సాంప్రదాయ ప్రకారం వారు బ్రతుకున్నప్పుడే సమాధులు సిద్ధపరచుకుంటారు. మంచి మంచి, నేను చనిపోతే ఇలా ఉండాలి, నేను చనిపోతే ఇలా ఇంత చక్కని మరి సమాధిలో నేను పాతి పెట్టబడాలి అంటే ఆయన హీ బికేమ్ సో సెల్ఫ్లెస్. ఆయన తన కొరకు తొలిపించిన సమాధిని కూడా అర్పించినట్టు మనం చూస్తున్నాం. అయితే అరిమత్తయి యోసేపు గురించి మనం తెలుసుకున్నాం. నికోదేము, వీళ్ళిద్దరు కూడా దేవుని రాజ్యం కొరకు తప్పించేవారట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము గురించి ఉంది. రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. యూదుల అధికారి, వీరిద్దరు కూడా అధికారం వహించేవారు. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక్రియలు ఎవడు నువ్వు చేయడు. అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ జీసస్ అండ్ నికోదేమస్. నికోదేముకు మరి దేవుని రాజ్యంలో చేరాలనే ఆశ ఉన్నది. చాలామందికి ఉంటుంది ఆశ, కానీ రారు దేవుని సన్నిధి. ఆశ అయితే ఉంది కానీ రావడానికి సిద్ధము అంటే అందుకే ధైర్యం లేదు. రాత్రి చూసుకొని వచ్చిండు అనమాట. ప్రజలు ఎవ్వరు చూడొద్దు, నేనైతే సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది సత్యాన్వేషి, ఈజ్ అ సీకర్ ఆఫ్టర్ ట్రూత్. ఈ సీకింగ్ ట్రూత్ అనమాట. ఏంటి నిజం, ఏంటి వ్యక్తి, ఎవరితను? ఆయన ఒక్క మాటతో దయ్యాలు వెళ్ళిపోతుంది, టచ్లో రోగాలు బాగైపోతుంది. ఏంటి ఈ శక్తి అని తెలుసుకోవాలని వచ్చినాడు అనమాట. ఈయన పరలోక రాజ్యం గురించే కదా యేసుప్రభు ఎప్పుడు బోధించేది. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటాడేంటి? అన్ని ఉపమానాలు కూడా దేవుని రాజ్యం గురించి చెప్తాడు. అందుకే నేను దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటాను. దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించాలో నాకు తెలుసుకోవాలని నేరుగా వచ్చినాడు అనమాట యేసయ్య దగ్గరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య పిలుస్తాడు, నీవు స్పందించాలి, యేసయ్య దగ్గరికి రావాలి. నాకు అనిపిస్తుంది యేసయ్య ఇతను వస్తాడని కూడా తెలుసు. యేసయ్యకి అన్నీ తెలుసు కదా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడై ఉన్నాడు కనుక యేసు పిలిచినప్పుడు నువ్వు రావాలి. నీకు వెళ్ళాలన్నప్పుడు కూడా నీవు వెళ్ళాలి. వాయిదా వేయద్దు, వాయిదా వేయద్దు. లుక్ ఎట్ హిమ్, హీ ఈజ్ సో బ్లెస్డ్. దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకంటే యేసు దగ్గరకు వచ్చినాడు, ఆయన హృదయ వాంఛలు నెరవేర్చినాడు. యేసు ఎలాగుంటాడో దగ్గర నుండి చూడాలి. చాలామంది నా దగ్గరకు వస్తారు, అమ్మ టీవీలో అయితే మిమ్మల్ని చూస్తాం కానీ దగ్గర నుండి చూడాలని వచ్చామంటారు. దగ్గర నుండి చూసినా టీవీలో చూసినా ఒకేలాగా ఉంటాం కదా మేము అంటే మరి వాళ్ళ అడ్మిరేషన్ అనమాట. వీ వాంట్ టు సీ, మేము చూడాలని వచ్చినామమ్మా, మేము మరి కర్ణాటక నుండి వచ్చినాం, బీదర్ నుండి వచ్చినాం, ఆదిలాబాద్ నుండి వచ్చినాం అంటారు. అలాగే నికోదేము యేసును దగ్గరగా చూడాలి, ఆయన స్వరం వినాలి,
దేవుని రాజ్యం గురించి ఎక్కువగా సత్యాలు నేర్చుకోవాలని రాత్రివేళ, అది కూడా భయంతో వచ్చినవాడు, యేసు ప్రభు మరి చెప్పిన సత్యాలన్నీ కూడా విన్నాడు. యేసు ప్రభు ఇతనితో చాలా కార్యాలు మాట్లాడతాడు. సో మెనీ ట్రూత్స్ హీ విల్ రివీల్ టు నికోదేం. మీరు కింద భాగం అంతా నికోదేంతో మాట్లాడిన మాటలేదు. మీరు 19వ వచనం చూడండి, అంటున్నాడు. 18 నుండి చదువుతాను. నికోదేంతో యేసు ప్రభు చెప్పిన మాటలు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. విశ్వసించు వారికి తీర్పు లేదు, విశ్వాసం ఉంచవని వారికి తీర్పు అని నికోదేంతో చెప్తున్నాడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించున్నారు. ఇంత గొప్ప మాట నికోదేంతో చెప్తున్నాడు. ఇదిగో వెలుగు లోకానికి వచ్చింది, కానీ వెలుగునొద్దకు ప్రజలు రావడం లేదు. ఎందుకంటే పాపం చేసే వారికి వెలుగు అంటే ఇష్టము ఉండదు. దే డోంట్ లైక్ లైట్ బికాస్ దే ఆర్ ఇన్ ద డార్క్. పాపం చేసేవారు ఎప్పుడు కూడా చీకటిని ప్రేమిస్తారు, చీకటిలోనే పాపపు క్రియలు చేస్తారు. వెలుగు ప్రతి దాన్ని బయలుపరుస్తుంది, వెలుగు సమస్తమును ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి పాపం చేసేవారికి వెలుగు అంటే ఇష్టము ఉండదు. దొంగతనాలు ఎప్పుడు చేస్తారంటే చీకట్లో, వ్యభిచారం ఎప్పుడు చేస్తారు చీకట్లో, దోచుకోవడం ఎప్పుడు చీకట్లో. యేసు లోకానికి వెలుగై వచ్చినాడు, మనల్నందరినీ లోకానికి వెలుగుగా పెట్టినాడు. కనుక పాపం చేసే వారికి వెలుగు అంటే ఇష్టం ఉండదు. ఈ సత్యము నికోదేంతో చెప్తున్నాడు అన్నమాట. రాత్రి వేళ వచ్చిన ధర్మశాస్త్రోపదేశకునితో చెప్తున్నాడు. అయితే నువ్వు వెలుగును ప్రేమించాలని సందేశం ఇస్తున్నాడు. అంటే మరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించు. ఎందుకండి క్రైస్తవులు కొట్టి చంపుతున్నారు? ఎందుకండి సేవ చేసేవారు ఏం తప్పు చేసినారండి? గ్రహాం స్టేన్స్ను 2 కుమారులను జీపులో నిద్రిస్తుండగా తగలబెట్టినారు. ఏం పాపం చేసినారండి? వాళ్ళు కుష్ఠరోగులకు సువార్త అందించడానికి, వారిని బాగు చేయడానికి, వైద్యం అందించడానికి వారి దేశంగానే దేశానికి వచ్చినారు. వారి దేశాన్ని, స్వరాజ్యాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తుంటే ఏదైనా ద్రోహం చేసినారా? మేలు చేసి కీడు అనుభవించినారు. పేతురు తన పత్రికలో అంటారు, మేలు చేసి కీడు అనుభవించడానికే మీరు పిలువబడినారు అని అంటున్నాడు. అంటే చూడండి, వెలుగుమయమైన కార్యాలు చేసినప్పుడు ప్రజలకు కొద్దిగా అయిష్టం వస్తుంది. ఒక బల్బు ఒక దగ్గర పెట్టండి. ఎందుకు మా యూపీఎఫ్ దగ్గరనే మూలలో బల్బు పెట్టినాం, ఎందుకంటే అక్కడంతా చీకటి కార్యాలు జరుగుతుంటే నేను బల్బ్ పెట్టినాను. బల్బు పెడుతూ అంటే ఇన్ ద ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ యూపీఎఫ్ ఆదిమ కాలంలో పెడితే అది పగలగొట్టేది, మళ్ళా పెట్టేది, నేను మళ్ళా పగలగొట్టేసిన. ఎందుకంటే ఆ మూలలో అంతా చీకటి కార్యాలు జరుగుతుంది. చైన్ స్నాచింగ్ అని, దోపిడీలు, అత్యాచారాలు. అంటే అప్పుడు నిర్జన ప్రదేశంగా ఉండేది రామ్నగర్ ఏరియా. సేవ ఆరంభించిన సమయంలో బిల్డింగ్స్ ఏమి లేవు, పక్కన నిర్జనం అన్నమాట. అన్ని కార్యాలు జరుగుతాయి. నేనేమో బల్బు పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్లై చేసి ఒక మెష్తో కూడిన బల్బ్ పెట్టి, ఎందుకంటే పగలగొడుతున్నారు కాబట్టి మెష్ ప్రొటెక్షన్తో పెడితే ఆ మెష్ అంతా వంకర చేసి ఆ బల్బును ఒక్కసారి పొడిచి దాన్ని మొత్తం, ఎందుకంటే దే లవ్ డార్క్నెస్, చీకటి కావాలి, వెలుగుంటే చెడు కార్యాలన్నీ బయలుపడుతుంది. లోకం ఎందుకు హింసిస్తుంది ప్రభువును, ప్రభు బిడ్డలను? ఎందుకు సిలువ వేసింది ప్రభువును? ప్రభు ఏం పాపం చేసినాడు అంటే వెలుగై ఉన్న ప్రభువును జీర్ణించుకోలేదు పాపంలో ఉన్న ప్రజలు. నీవు ఈరోజు ఒకవేళ హింసను అందుతున్నావా, ప్రజల చేత తృణీకారం అనుభవిస్తున్నావా, దాంట్లో గొప్ప వింత లేదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ వండర్ ఇఫ్ యు ఆర్ ఇన్ సఫరింగ్. ఈ బంధువుల మధ్యలో తిరస్కారం ఉంటుంది. సిలువ మార్గంలో ఇవి నేర్చుకోవాలి. అందుకే నీకు నాకు కావాలి సిలువ శక్తి. దేవుని స్తోత్రం. యు నీడ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఒక మాట అంటే వెంటనే చతికిలబడి, ఒక మాట యజమానుడు కోపగిస్తే ఇక నేను పనికి రానంటారు కొందరు. పనికి రాకుంటే నీ యజమానికి ఏం పోదు, సంస్థకి ఏం కాదు, నీకే నష్టపోతావు. అలాంటి దుడుకు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. మనం సిలువ మోయడానికే ఉన్నాం. ఒక్క మాట పడవా? యేసు ఎన్ని మాటలు పడినాడు? బాధింపబడిన నోరు తెరవలేదంట. ఎన్ని అంటే అన్ని శ్రమలకు యేసు ప్రభు మరి యోగ్యుడా? కానే కాదు. ఈనాడు క్రైస్తవులు హింసింపబడుతున్నారు, సేవకులను కొడుతున్నారు,
కాపర్లను చంపుతున్నారు, మందిరాలు పడగొడుతున్నారు. అంటే ఏం చేసినందుకు? మీరు ఎక్కడైనా వాట్సాప్ ఫార్వర్డ్ చూస్తే ఒక్కడు ఒక 40-50 మంది సేవకులను, విశ్వాసులను తరుముతున్నాడు. నాకు ఆశ్చర్యమైంది, ఈ ఒక్కనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ 40 మంది కాడ నొగరు మూసుకొని ఉంటారు. వారు తిరుగుబాటు చేయరు, కొట్టిన వారిని తిరిగి కొట్టరు, హింసించిన వారిని తిరిగి హింసించరు, మరి బాధించిన వారిని తిరిగి బాధించారు. గమ్మన గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు. ఒకడు వారి మీద పేడ చల్లుతున్నాడు, కొడుతున్నాడు. అంటే నాకు అర్థమైంది, ఇది ఎవరి స్వభావం మనలో ఉంది? యేసయ్య స్వభావము. చప్పలు కొట్టి దేవుని స్తుతించడానికి. ఇది ఎక్కడి స్వభావం? ఇది ఒక మాట కూడా అంటలేరు. అది చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యమైంది. తిరిగి ఇప్పుడు ఎవరైనా కొడితే ఏంటి అని అంటారు. ప్రభు మనకు అది నేర్పించలే. ఒక చెంప మీద లాగి కొడితే ఇంకో చెంప కూడా చూపెట్టుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది! ప్రేమాపూర్ణుడు కదా. ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ లవ్, పర్ఫెక్ట్ లైట్. అందుకే అంటున్నాడు, నేను లోకాన్ని వెలుగై వచ్చినాను. పాపాన్ని ప్రేమించేవాడు చీకటి ప్రేమిస్తున్నాడు, కాబట్టి వెలుగునొద్దకు వాడు రాడు. వెలుగు వాని క్రియలన్నీ బయలుపరుస్తుంది. అందుకే వెలుగునొద్దకు వారు రాలేరు. చూడండి, ఈ ఇద్దరు కూడా వారికి రావాలని ఉంది, వారు రాలేకపోతున్నారు. మనుషులకు భయపడుతున్నారు. మనుషులకు భయపడి వారు రాలేదు. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమను సిలువలో మరి వారు చూసినప్పుడు వెంటనే వారికి ధైర్యం కలిగింది. వారు తెగించుకొని ప్రభు దగ్గరకు వచ్చినారు. అంటే మరణానికి కూడా వారు భయపడడం లేదు. ఒకవేళ ఇప్పుడు శిష్యులు ఎందుకు పారిపోయినారు అంటే, యేసుతో కూడా ఉండిన వారని ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, యూదులు ఒకవేళ చూస్తే వారికి కూడా అదే శిక్ష పడుతుంది. యేసుతో నడిచినారు కాబట్టి సిలువ మరణం. అందుకే వారు పిరికివారుగా భయపడిపోయి పరిగెత్తిపోయినారు. అంటే అంతగా ప్రేమించిన ప్రభువును ఆ సిలువ మరణ ఆ సందర్భంలో వారు పారిపోయినారంటే ఆ ప్రేమ పరిపక్వమైనది కాదు. కానీ వారి బలహీనతలందు కూడా యేసు శక్తి వారిని పరిపూర్ణము చేసింది. ఎప్పుడైతే వారు అపోస్తుల కార్యం 1:14 మేడగదిలో 120 మందితో కలిసి శక్తి లేని వీరు శక్తి కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఆత్మతో నింపబడినారు. ఇంకా వారి ప్రాణాలు ఎదుక చేయలేదు. వారిలో ఒకడైతే యేసును అప్పగించి వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు, యూదా. కానీ ఈ 11 మంది కూడా వారు లోకాన్నే తలక్రిందులు చేసే రీతిగా పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నారు. పేతురు పిరికివాడు అంటాం, పిరికి పేతురు అంటాం కదా మనం. కాదు, పిరికివాడు పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఒక్క ప్రసంగంలోనే ఒక పర్యాయం 3000, మరి ఒక పర్యాయం 4000, ఇట్లా వేలల్లో జనము మారు మనసు పొందినారు, సంఘానికి చేర్చబడినాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము, హల్లెలూయా. అంటే నీవు మరి ఈ నికోదేము అన్వేషి, సత్యాన్వేషి, అరిమత్తయి యోసేపు సత్యాన్వేషి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏ కొదవలేదు. చూడండి, అన్నీ ఉన్నాయి అని అనుకుంటారు, కానీ యేసు లేకుంటే అది పెద్ద లోపమే. యేసు ఉంటేనే ఆ ఖాళీ నిండుతుంది. చూడండి, దే ఆర్ హంగ్రీ టు నో అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దే ఆర్ హంగ్రీ టు నో మోర్ అబౌట్ జీసస్. అన్నీ రహస్యంగా చేసినారు. ఇక సమయం ఆసన్నమైంది, ఇక రహస్యంగా ఉండడానికి వీల్లేదు. వారు తెగతెంపులు చేసుకొని యేసయ్య సజీవంగా ఉన్నప్పుడు వారికి ధైర్యం రాలేదు. కానీ యేసు శిలువ మరణం యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు పరిగెత్తుకొని వచ్చి పిలాతు దగ్గర అడిగినాడు ధైర్యంగా, అరిమత్తయి యోసేపు, నాకు కావాలి ఆ దేహం, ఆ మృతదేహం కావాలి, నేను సుగంధ ద్రవ్యాలు పూసి మరి క్రొత్తగా తొలిపించిన సమాధిలో నేను పాతి పెడతాను. నికోదేము కూడా వచ్చినాడు, 150 సేర్ల అగరు అంటే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి యేసు దేహానికి మరి పూయడానికి. అంటే ఈరోజు ఈ ఇద్దరు రహస్య శిష్యుల ధ్యానించినప్పుడు నేను అనుకుంటాను, మనం ఒకసారి గుంపు చూస్తాం, కొందరు మాత్రమే గుర్తింపు పొందుతారు, తక్కిన వాళ్ళందరూ మనకు ఎవరో తెలియదు, పేర్లు తెలియదు. కానీ ఇది యేసు రక్తం చేత విమోచింపబడిన ఈ గుంపులో చాలామంది యేసుకు చాలా సన్నిహితులు, యేసును మిక్కడంగా ప్రేమించిన వారు ఉన్నారు మీలో. దేవునికి స్తోత్రం. అంటే యూ హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ ఇన్ యూ. మీలో ఎంత శక్తి ఉంటుందంటే అది మీకే తెలుసు. మీరు ఏం చేయాలంటే దాన్ని తప్పకుండా ఆ శక్తిని విడుదల చేయాలి యేసు నామములో. దేవునికి స్తోత్రం. మరి ఏం లాభం? ఒకవేళ నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఈ అరిమత్తయి యోసేపు, ఈ నికోదేము అలాగే ఆ యేసు దేహాన్ని చూసి కూడా దూరం నుండి
నువ్వంటే నాకు చాలా ప్రేమ ప్రభువా, అయ్యో ప్రభువా నువ్వు ఇంత మరణం పొందినావు అనుకుంటా దూరం ఉంటే లవ్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ లవ్, లవ్ షుడ్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై యాక్షన్. దేవుని స్తోత్రం. ప్రేమ ఉన్నదంటే సరిపోదు. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ, యేసయ్య అంటే నేను అది చేస్తా ఇది చేస్తా, మాటలు కాదు, మాటలతో కాదు. మీ ప్రేమ మాటలతో కాకుండా క్రియానుసారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. క్రియ ద్వారా వారి ప్రేమను ప్రకటించినారు. వారికి దేనికి భయపడలేదు. చరిత్రలో నిలిచిపోయినారు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని కొరకు నిలబడాలంటే ధైర్యం. నా పరిచర్యలో, నా కుటుంబ జీవితంలో, మరి నా వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో నేను ఒకటి కనుక్కున్నాను, ఒక రహస్యం. గాడ్ లవ్స్ ద బోల్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎవరిష్టం అంటే ధైర్యంగా దైవ కార్యాలు చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఇక వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే అందుకే అంటాడు 2 తిమోతి 1:7 మరి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమని రాస్తున్నాడు పౌలు? ఇదిగో మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు, మనకు ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినారు. ఇంకా ప్రకటన 21:8 ఒక మాట ఉంది, పిరికివారు పరలోక రాజ్యంలో చేరలేరు. ఒక పెద్ద జాబితా ఉంది ప్రకటన 21:8. మీరు చదవండి. అది నరకంలో పడేవారి గుంపు అన్నమాట. ఆ గుంపులో మొట్టమొదటి గుంపు ఎవరు తెలుసా? పిరికివారు. పిరికివారు కలలు కంటారు కానీ వారు ఏమి కూడా సాధించలేరు. ఈరోజు మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైనా మరి నీ జీవితంలో ఉన్న సమస్యలు, శ్రమలు, ఆత్మహత్య, పిరికి చర్య అని ఎక్కడో చూశాను బోర్డు మీద. ఆత్మహత్య చేసేవాడు పిరికివాడు. ప్రభువును ఎంత గొప్ప ప్రభు అంటే ఆయన ఏది ఉంచుకున్నాడని నీ కొరకు సమస్తం అర్పించినాడు కదా. వై డోంట్ యూ ట్రస్ట్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్? నా జీవిత విధానంగా నేను మార్చుకున్నాను ఏంటంటే ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్, ఫర్ ఎవ్రీ బిగ్ థింగ్ ఐ జస్ట్ సీక్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల మీద పడతాను అంతే, అది జరిగిపోతుంది. హల్లెలూయా. అంటే అంతగా నువ్వు నమ్మాలి ప్రభువును. అంతగా ప్రభు కొరకు కార్యం చేయడానికి కూడా పరిపూర్ణ పరిశుద్ధాత్మ బలంతో, శక్తితో మనం నింపబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యెహోవాయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు. చప్పట్లు కొట్టి ఆరాధన. దేవుడే యెహోవాయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. భయము చెందకు నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నా ఉన్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నా ఉన్నాడు. బబులోను దేశమందునా ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్కనందునా. బబులోను దేశమందునా ఆ భక్తులు 3 బొమ్మకు మ్రొక్కనందునా. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి. 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా. 4వ వాడు ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడు ఉండలేదా.
భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే హోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాహున్నాడు. దేవుడే హోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నాహున్నాడు. చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడం. భూకంపం కలుగలేదా ఓ భక్తుడా, భూకంపం కలుగలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే హోవాయున్నాడు, నీ సాయములకు దేవుడే సన్నాయున్నాడు. దేవుడే హోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే హోవాయున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జీవితంలో ఎన్నో భయాలు, ఆ భయాలను ప్రభువా మేము దేవుని యందు ధైర్యంతో ఎదుర్కోవాలి. యేసు మీద ఉన్న ప్రేమతో అట్టి భయాలను ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి. ఈ ఇద్దరు వ్యక్తులు, రహస్య శిష్యులు, అరిమత యోసేపు, నికోదేము కూడా అన్ని విధాల వారు అగ్రగణ్యులు, ధనవంతులు, విద్యావంతులు, స్థానమానం ఉండేవారు, ప్రజల్లో గొప్ప పేరు కలిగిన వారు. కానీ యేసుతో ఉండడానికి వారికి పిరికితనంగా ఉండింది. యేసు ఎప్పుడైతే సిలువలో బలి అయి తన ప్రాణాన్ని అర్పించినాడో ఆ సిలువ శక్తి వారిని ఆవరించింది. ఇక వారికి ఏ భయం లేదు. ఇంత గొప్ప ప్రభువును అనుకరించడానికి మాకెందుకు భయం? ధైర్యంగా వెళ్ళి పిలాతునొద్ద యేసు దేహము నాకిమ్మని అడుగుతున్నాడు. నేను సుగంధ ద్రవ్యములు పోసుకొని చక్కని ఎవ్వరు మరి ఆ క్రొత్త ఒక తొలిపించిన ఆ సమాధిలో నా ప్రభువుని నేను ఉంచుతానని ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. నికోదేము కూడా వస్తున్నాడు, అంతవరకు కూడా ధైర్యం లేదు. రాత్రి వచ్చి ప్రభువును దేవుని రాజ్యం నుంచి సత్యాలు అడుగుతున్నాడు. కానీ యేసు శిలువ మరణమైన తర్వాత ధైర్యంగా వచ్చి అరిమత్త యోసేపు సహకరించి వారిద్దరు కలిసి ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తున్నారు. యూదులు చూస్తారని, పరిసయ్యులు నిందిస్తారని, ఎవరో వచ్చి వారిని సిలువేస్తారని భయము లేదు. అవును, ప్రేమలో భయం లేదు. ప్రేమ పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. వారిలో భయమే లేదు. అవును ప్రభువా, అట్టి ధైర్యం మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాల్లో ఎన్ని భయాలు, రోగ భయము, పాప భయము, మరణ భయము, శత్రువులంటే భయము, ఎన్ని భయాలు నాయనా. కానీ ఎప్పుడైతే మేము యేసును మిక్కటంగా ప్రేమిస్తామో ప్రతి భయం మా పాదాల క్రింద ఉంటుంది. కనుక నీకు స్తోత్రం. మేము భయం చెందడానికి కాదు, మేము ధైర్యంతో, శక్తితో, పరిశుద్ధాత్మ బలంతో నీ కార్యాలు చేయాలి నాయన. అట్టి పరిశుద్ధాత్మ బలము, అట్టి పరిశుద్ధాత్మ వలన వచ్చే ధైర్యాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో సమస్యలుంటే ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు నాయన. వార్తల్లో మేము చూసినాం, ఎంత గొప్ప ధనవంతుడు, పెద్ద కంపెనీకి ఎండిగా ఉన్న వ్యక్తి జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలు పిరికి చర్య అని
మేము తెలుసుకుంటున్నాం. కానీ యేసు ప్రభునందున్న వానికి ఎంత గొప్ప ధైర్యం, ఎంత శక్తి. ఇదే సిలువ దారి, ఇదే శ్రమల దారి అయినా ఈ దారిలోనే మాకు మహత్తరమైన ధైర్యాన్ని ఇస్తున్నావు. ఎందుకంటే నువ్వు ప్రేమాపూర్ణుడవు తండ్రి, ప్రేమాస్వరూపి. నీ ప్రేమను మా హృదయంలో నింపుకున్నప్పుడు ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మాకు బలమున్నది, ధైర్యం ఉన్నది, శక్తి ఉన్నది, తెగతెంపులున్నాయి. నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం. తమ దేవునెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నాయన నీకు స్తోత్రం. ఈరోజు సిల్వ శక్తి ద్వారా మార్పు నొందిన 2 రహస్య శిష్యుల గురించి మేము నేర్చుకున్నాం. మాకు కూడా అట్టి ధైర్యాన్ని దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. కూడు గుట్టలు
యేసునామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా